సో లాస్ట్ క్లాస్లో మనం నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ చెప్పుకున్నాం కదా, సేమ్ అలానే ఇప్పుడు మనకి బూలియన్ ఆల్జీబ్రా దేని పర్పస్ కోసం యూజ్ చేస్తాం. బూలియన్ ఆల్జీబ్రా అనేది మనం బూలియన్ ఎక్స్ప్రెషన్స్ రిడ్యూస్ చేసుకోవడానికి, అట్ ద సేమ్ టైం సమ్ బూలియన్ లాస్. ఇవన్నీ ఏంటి, ఒక హార్డ్వేర్ని డిజైన్ చేయాలి అంటే మనకి వేరియబుల్స్ కావాలి. ఇవే బూలియన్ వేరియబుల్స్. ఈ బూలియన్ వేరియబుల్స్కి రిలేటెడ్ మనం డిజిటల్ సర్క్యూట్ని డిజైన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ యాక్సియాన్స్ ఏంటి, యాక్సియాన్స్ ఆఫ్ బూలియన్ ఆల్జీబ్రా, అండ్ లా, ఆర్ లా, అండ్ నాట్ లా, అండ్ దెన్ కాంప్లిమెంట్ లా. సో ఇలా డిఫరెంట్ లాస్ ఉన్నాయి. అండ్ ఆపరేషన్కి మనం ఏం చేస్తున్నాం, 0 into 0 తీసుకుంటాం కదా. సో అండ్ ఆపరేషన్ అది. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అదే, 0 into 0 అయితే 0, 0 into 1 అయితే 0, 1 into 0 అయితే 0, అండ్ 1 into 1 అయితే 1. సో సేమ్ లా ఇదే అండ్ లా ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏ ఇంటూ ఇక్కడ 0 అనేది మనం ఒక వేరియబుల్ కన్సిడర్ చేసుకోవచ్చు. 0 అంటే ఏ బార్, 1 అంటే ఏ. ఓకే, దెన్ ఏ ఇంటూ ఏ బార్. ఓకే, అవుట్పుట్ ఏమవుతుంది, 0 into 0 అంటే ఏ ఇంటూ ఏ బార్ ఎంత, సారీ 0 into 1 ఆర్ 1 into 0 అయితే కనుక ఏ ఇంటూ ఏ బార్. ఏ ఇంటూ ఏ బార్ ఎంత అవుతుంది, 0, ఆర్ ఏ బార్ ఇంటూ ఏ అయినా 0నే. ఓకేనా, అదే 1 into 1 కానీ 0 into 0 కానీ అంటే 0 into 0 అయితే ఏ బార్ ఇంటూ ఏ బార్ అవుతుంది. లేదు 2 వేరియబుల్స్ సేమ్ అయితే ఏ ఇంటూ ఏ అయితే ఏనవుతుంది. ఓకే, అదే అండ్లా. అదే 1 into 0, 1 into సమ్ ఏ, 1 into ఏ అయితే ఏనే అవుతుంది. అలాగే 1 into ఏ బార్ అయితే ఏ బార్ అవుతుంది. సేమ్ సిమిలర్గా 0 into ఏ అయినా 0 అవుతుంది, 0 into ఏ బార్ అయినా 0నే అవుతుంది. ఇది అండ్లా యాక్సియామ్స్. ఓకే, మనకి ప్రొడక్ట్ ఆఫ్ సమ్లో ఒక వేరియబుల్ ఏదైనా యాడ్ చేయాలి అని అనుకుంటే కనుక 0ని యాడ్ చేస్తాం. 0ని యాడ్ చేస్తే ఆ 0 ఆ వేరియబుల్ని ఎలా రీప్లేస్ చేస్తుంది, ఏ ఇంటూ ఏ బార్గా రీప్లేస్ చేస్తుంది. ఎందుకంటే ఏ ఇంటూ ఏ బార్ అనేది 0. సిమిలర్లీ బి ఇంటూ బి బార్ కూడా 0నే, సి ఇంటూ సి బార్ కూడా 0నే, అండ్ డి ఇంటూ డి బార్ కూడా 0నే. ఏదైనా ఒక సేమ్ వేరియబుల్ ట్రూ వాల్యూ, ఫాల్స్ వాల్యూ రెండు కన్సిడర్ చేసుకుంటే అండ్లాలో 0 అవుతుంది. ఓకే, సిమిలర్గా ఆర్లా ఏం చెప్తుంది, 0 plus 0 అయితే 0, 0 plus 1 అయితే 1, 1 plus 0 అయితే 1, 1 plus 1 అయితే 1. ఓకే, దెన్ సేమ్ వే ఏ బార్ ప్లస్ ఏ బార్, 0 plus 0. ఓకే, ఏ బార్ ఓన్లీ. అలాగే ఏ బార్ ప్లస్ 1 అంటే 1, 0 plus 1. ఓకే, 1. అండ్ దెన్ 1 plus 0 అంటే 1 plus ఏ బార్ అయినా 1. ఓకే, 1 plus 1 అంటే ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ అంటే ఏ. అర్థమైందా కండిషన్. సో ఇవి ఆర్లా. అండ్ దెన్ కాంప్లిమెంట్ లా, అదే నాట్ లా. 0 ఇస్తే 1 వస్తుంది, 1 ఇస్తే 0 వస్తుంది. ఓకే, సో కాంప్లిమెంట్ లా ఏం చెప్తుంది, 0 బార్ అయితే 1 అవుతుంది, 1 బార్ అయితే 0 అవుతుంది. అంటే ఏ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఏ బార్ వాల్యూ 1 అవుతుంది, ఏ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఏ బార్ వాల్యూ 0 అవుతుంది. ఓకే, డబుల్ కాంప్లిమెంట్ కూడా తీసుకోవచ్చు. ఏ బార్ హోల్ బార్ అంటే ఏనే అవుతుంది, అది డబుల్ కాంప్లిమెంట్. ఏ బార్ హోల్ బార్ అది డబుల్ కాంప్లిమెంట్ ఏ అవుతుంది. ఓకేనా, సో ఇవి యాక్సియామ్స్. ఇవి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి అంటే బూలియన్ ఆల్జీబ్రా రిడక్షన్ అప్పుడు మనకి యూజ్ అవుతాయి అన్నమాట. అర్థమైందా. సో బూలియన్ కాంప్లిమెంట్స్, బూలియన్ లాస్, బూలియన్ ఆల్జీబ్రా ఇందులో మనకి 2 లాస్ ఉంటాయి, అండ్ లా, ఆర్ లా. సో అండ్ లా వచ్చేసరికి ఏ ఇంటూ బి, కమ్యూటేటివ్ లా వచ్చేసరికి ఏ ఇంటూ బి తీసుకుంటే బి ఇంటూ ఏ వస్తుంది. ఓకే, అలాగే ఏ ప్లస్ బి తీసుకుంటే ఆర్ లా ప్రకారం బి ప్లస్ ఏ. ఇది కమ్యూటేటివ్ లా, జస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వేరియబుల్స్. అదే అసోసియేటివ్ లా అయితే కనుక ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, ఎలా రాసుకోవచ్చు, మీరు ఏ ప్లస్ బి ప్లస్ సి రాశారు, నేను ఇంకోటి ఏం చేస్తున్నాను, ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తున్నాను. ఏదైనా ఒకటే కదా. లేదు మీరు ఏ ప్లస్ బి ప్లస్ సి చేశారు. ఓకే, దెన్ అవుట్పుట్ ఏమవుతుంది మీకు,
ఏ ప్లస్ బి ప్లస్ సి కూడా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అది అసోసియేటివ్ లా. అండ్ దెన్ డిస్ట్రిబ్యూటివ్ లా వచ్చేసరికి ఏ ఇంటూ బి ప్లస్ సి అయితే ఏబి ప్లస్ ఏసి. ఓకే, అలానే ఏ ప్లస్ బీసీ ఉంటే కనుక ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి ఇలా వచ్చింది. ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎలా రాస్తున్నారు, ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి. ఓకే, ఇలా రాసుకోవచ్చు. మల్టిప్లై చేయండి కావాలంటే, ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏసి ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బీసీ. ఓకే, ఏ ఇంటూ ఏ అంటే ఎంత వాల్యూ ఏనే కదా, ఏ ప్లస్ ఏసి ప్లస్ ఏబి ప్లస్ బీసీ. ఏ కామన్ తీస్తే ఏమవుతుంది, 1 ప్లస్ సి అవుతుంది. 1 ప్లస్ సి ఏబి ప్లస్ బీసీ. 1 ప్లస్ సి అంటే 1ఏ, ఎందుకంటే 1 ప్లస్ 1 అనేది 1 అవుతుంది. సో 1 ప్లస్ ట్రూ ప్లస్ ఎనీథింగ్ ఎంత అంటే ట్రూఏ అవుతుంది. ఓకే, ట్రూ ప్లస్ ఏ బార్ అన్న ట్రూనే అవుతుంది. అర్థమైందా? సో దెన్ ఏ ప్లస్ ఏబి ప్లస్ బీసీ. ఓకే, ఏ కామన్ తీస్తే మళ్ళీ 1 ప్లస్ బి ప్లస్ బీసీ. ఓకే, 1 ప్లస్ బి అంటే మళ్ళీ 1 ప్లస్ బీసీ, సారీ ఏ ప్లస్ బీసీ. ఇలా రిడ్యూస్ చేసుకోవాలి మనం వేరియబుల్స్ని. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? హలో, హలో. సేమ్ అలాగే రిడెండెంట్ లా ఏం చెప్తుందంటే ఏ ప్లస్ ఏ బార్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఓకే, ఏ ప్లస్ ఏ బార్ బి ఈక్వల్ టు ఏబి. అది ఎలా చెప్తుంది, ఏ ప్లస్ సేమ్ దీనికిలాగే ఏ ప్లస్ ఏ బార్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనేది ఎలా వస్తుంది, సేమ్ ఇది ఎలా రాసుకోవచ్చు, ఏ ప్లస్ ఏ బార్ ఇంటూ ఏ ప్లస్ బి. ఓకే, సో ఏ ప్లస్ ఏ బార్ అంటే వాల్యూ 1, దెన్ రిజల్ట్ ఎంత వస్తుంది, ఏ ప్లస్ బినే వస్తుంది. అర్థమైందా? సో అది రిడెండెంట్ లా. అండ్ దెన్ ఐడంపొటెంట్ లా అంటే ఏంటి, ఏ ఇంటూ ఏ అంటే ఏనే, అలాగే ఏ ప్లస్ ఏన్ అంటే ఏనే. ఓకే, సో ఏ ఇంటూ ఏ తీసుకుంటే వాల్యూ ఏ అవుతుంది, అలాగే ఏ ప్లస్ ఏ తీసుకున్న వాల్యూ ఏనే అవుతుంది. ఓకే, అది ఐడంపొటెంట్ లా. సేమ్ వేరియబుల్స్ తీసుకుంటే అవుట్పుట్ అనేది సేమ్ వాల్యూ వస్తుంది. అండ్ దెన్ అబ్జార్ప్షన్ లా ఏం చెప్తుంది, ఏ ప్లస్ ఏబి ఈక్వల్ టు ఏనే. ఎందుకు ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ అవుతుంది, సో అబ్జార్ప్షన్ లా ఏ కామన్ తీసారనుకోండి 1 ప్లస్ బి అవుతుంది. 1 ప్లస్ బి వాల్యూ ఎంత, 1, ఏ వాల్యూ 1. సో 1 ఇంటూ ఏ అంతా ఏ. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ ప్లస్ ఏ 1 ప్లస్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ బి ఈక్వల్ టు అండ్ దెన్ 1 ప్లస్ సి ఈక్వల్ టు 1 ప్లస్ డి ఈక్వల్ టు వాల్యూ 1ఏ. ఓకే, అలానే ఏ ప్లస్ ఏ బార్ ఈక్వల్ టు బి ప్లస్ బి బార్ ఈక్వల్ టు సి ప్లస్ సి బార్ ఈక్వల్ టు డి ప్లస్ డి బార్ ఈక్వల్ టు కూడా వాల్యూ 1ఏ. ఓకే, క్లియర్? సో ఇవి ఈ లాస్ గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ దెన్ కాన్సెస్ థీరం ఏం చెప్తుంది, ఏబి ప్లస్ ఏ బార్ సి ప్లస్ ఏబిసి ఈక్వల్ టు, సో కామన్ గా ఏదైతే ఉందో రెండు వేరియబుల్స్ కామన్ గా ఉన్నాయి కదా, ఆ బీసీ పోతుంది అనమాట. ఓకే, ఏ ప్లస్ ఏబి ప్లస్ ఏ బార్ సి ఏబి ప్లస్ ఏ బార్ సి ప్లస్ బీసీ. సో దీని రిజల్ట్ ఏమవుతుంది అంటే ఏబి ప్లస్ ఏ బార్ సినే అవుతుంది. ఓకే, బీసీ వేరియబుల్ పోతుంది, ఎందుకంటే ఇక్కడ బీసీ రెండు కామన్ గా ఉన్నాయి కాబట్టి ఆ వేరియబుల్స్ రెండు పోతాయి. ఏది కావాలంటే ఇక్కడ చూడండి, ఈ ఏ ప్లస్ బి ఏబి ప్లస్ ఏ బార్ సి ఉంది కదా, సో ఇక్కడ బి ఏబి ప్లస్ ఏ బార్ సి అన్నప్పుడు కాన్సెస్ థీరం ఏం చెప్తుంది, పైన రాసాం కదా ఏ ప్లస్ ఏ బార్ బి ఉంది. ఓకే, ఏ ప్లస్ ఏ బార్ బి అన్నప్పుడు సో ఇక్కడ ఏబి ప్లస్ ఏ బార్ సి ఉంది. ఓకే,
సో ఇదంతా ఒక టర్మ్ కింద కన్సిడర్ చేసుకుందాం. ఏబి ప్లస్ ఏ బార్ ఓకే ఇంటూ ఏబి ప్లస్ సి. నో ఇది వేస్ట్ మనకి. దీన్ని ట్రూత్ టేబుల్ ప్రకారం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ట్రూత్ టేబుల్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు నాకు ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఏబిసి, ఏబిసి అంటే ఎన్ని కాంబినేషన్స్? 8 కాంబినేషన్స్ వస్తాయి. 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1 ఆల్ వన్స్. ఇప్పుడు ఏబి ఎంత అవుతుంది వాల్యూ? 0 0 0 0 0 0 0 0 లాస్ట్ 2 మాత్రమే వన్స్. ఓకే ఏబి. ఏ బార్ బి ఎంత అవుతుంది? ఏ బార్ అంటే కాంప్లిమెంట్ చేయాలి కదా, 1 1 1 1 0 0 0 0. ఓకే సో జస్ట్ కాంప్లిమెంట్. జీరోలన్నీ ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి, 4 వన్స్ వచ్చినాయి, 4 వన్స్ ఉన్నాయి, 4 జీరోస్ అవుతాయి. ఓకే అండ్ దెన్ ఏబి ప్లస్ ఇక్కడ బీసీ. బీసీ ఏమవుతుంది? ఈ రెండు 0 ఇంటూ 0 0 0 ఇంటూ 1 0 1 ఇంటూ 0 0 1 ఇంటూ 1 1 మళ్ళీ 0 0 0 1. ఓకే బీసీ. దెన్ ఈ మూడు ఏబి ప్లస్ ఈ బీసీ ప్లస్ ఏ బార్ సి. ఓకే ఏ బార్ సి ఎంత అవుతుంది వాల్యూ? ఏ బార్ ఏమో 1, ఇది 0 0 ఇంటూ 1 0 1 0 1 ఓకే 0 0 0 0 0 0 1 ఇంటూ 0 కదా, సో 0. ఓకే ఒక్క చోట 1 వచ్చింది. ఇవన్నీ యాడ్ చేసుకుంటే సేమ్ వాల్యూ వస్తుంది. ఓకే సో ఏమవుతుంది? ఏ బార్ ఏబి ప్లస్ ఏ బార్ సి ప్లస్ బీసీ. ఓకే వాల్యూ ఎంత అవుతుంది? 0 1 0 అన్ని ప్లస్లో చేస్తే ఎక్కడైతే 1లు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా 1 వస్తుంది. 1 0 0 0 1. ఓకే 0 1 0 1 0 0 1. దెన్ ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? ఏబి ప్లస్ బి బార్ సికి ఈక్వల్ అవుతుంది. ఏబి ఎంత వాల్యూ? సి. ఓకే సారీ ఏబి ప్లస్ ఏ బార్ సి. ఏబి ప్లస్ ఏ బార్ సి అంటే 0 ప్లస్ 0 0నే. ఓకే 0 ప్లస్ 1 1. ఓకే 0 ప్లస్ 0 0నే. ఓకే 0 ప్లస్ 1 1. ఓకే 0 ప్లస్ 0 0. ఓకే సో దెన్ 0 0 0 1. ఓకే సో సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో అందుకని కాన్సెస్ థియరం అనేది 3 వేరియబుల్స్ కాస్త 2 వేరియబుల్స్ కింద కన్వర్ట్ చేశారు. ఓకే ట్రాన్స్పోజిషన్ థియరం అంటే జస్ట్ మల్టిప్లికేషన్. ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ డి ఉంటే ఏసీ ప్లస్ ఏడి ప్లస్ బీసీ ప్లస్ బీడి. ఓకే జస్ట్ మల్టిప్లికేషన్ చేసుకోవడం ట్రాన్స్పోజిషన్ థియరం. డిమోర్గన్స్ లా ఏం చెప్తుంది? డిమోర్గన్స్ లా ఏ ప్లస్ బి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ప్లస్ బి కాంప్లిమెంట్ ఇండివిజువల్ కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్. సో సమ్ ఆఫ్ దేర్ హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఇండివిజువల్ కాంప్లిమెంట్స్. అది డిమోర్గన్స్ లా. అలాగే ఏబి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ కాంప్లిమెంట్ ప్లస్ బి కాంప్లిమెంట్. అంటే ప్రొడక్ట్ ఆఫ్ దేర్ హోల్ కాంప్లిమెంట్ ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? సమ్ ఆఫ్ దేర్ ఇండివిజువల్ కాంప్లిమెంట్స్. ఓకే దట్ ఈస్ డిమోర్గన్స్ లా. ఓకే అవి లాస్. ఈ లాస్ ని యూజ్ చేసుకుని మీరు బూలియన్ వేరియబుల్స్ ని రిడక్షన్ చేయాలి. బూలియన్ వేరియబుల్ రిడక్షన్ చేసే ముందు దానికి ఎస్ఓపి ఫామ్ పిఓఎస్ ఫామ్ చేసుకోవడం బెటర్. అంటే బూలియన్ వేరియబుల్ రిడక్షన్ అనేది కొంచెం టిపికల్ అవుతుంది. సో దానికన్నా మీరు అదే వేరియబుల్ని ఎస్ఓపి ఫామ్లో కన్వర్ట్ చేసుకున్నారనుకోండి. ఎస్ఓపి ఫామ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఫామ్ కదా. సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఫామ్ అంటే మనకి మిన్ టర్మ్స్ వస్తాయి. సపోజ్ మీకు ఎస్ఓపి ఫామ్లో ఎలా కన్వర్ట్ చేస్తాడు వేరియబుల్స్? ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఉంది.
ఇక్కడ ఓన్లీ ఏ ప్లస్ బి ఉంది. ఓన్లీ ఏ ప్లస్ బి ఉంటే ఇక్కడ బి లేదు, ఇక్కడ ఏ లేదు. సో ఎస్ఓపి ఫామ్లో మనం ఎలా చేస్తాం అప్పుడు, ఇక్కడ 1తో మల్టిప్లై చేయండి. ఏ ఇంటూ 1 ప్లస్ బి ఇంటూ 1. సో 1తో మల్టిప్లై చేయడం వల్ల ఏ ప్లస్ ఏ బార్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 1. అలానే బి ప్లస్ బి బార్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 1. సి ప్లస్ సి బార్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 1. డి ప్లస్ డి బార్ అంటే ఎంత 1. సేమ్ అలానే ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈక్వల్ టు ఏ ఉంది కానీ బి లేదు కదా, బి ప్లస్ బి బార్తో మల్టిప్లై చేయండి. ఓకే, ఇక్కడ బి ఉంది, ఏ లేదు కదా, ఏ ప్లస్ ఏ బార్తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏబి ప్లస్ ఏబి బార్ ప్లస్ మళ్ళీ ఏబి ప్లస్ ఏ ఇంటూ ఏ బార్ బి. ఓకే, సో కామన్ వేరియబుల్స్ ఏమున్నాయి ఇక్కడ, ఏబి కామన్ ఉంది, అర్థమైందా? కామన్గా ఏబి ఉంది, సో ఒక సింగిల్ వేరియబుల్ ఏబినే రాయండి. ఏబి ప్లస్ ఏ బార్ ఏబి బార్ ప్లస్ ఏ బార్ బి. ఓకే, సో 1 1 ప్లస్ 1 0 ప్లస్ 0 1. అంటే దాని అర్థం ఏంటి, మిన్ టర్మ్స్ ఏమొస్తాయి ఇప్పుడు మీకు, 0 లేదు, 1 2 3 ఇవి వస్తాయి అన్నమాట వేరియబుల్స్. ఓకే, సో దీనికి కే మ్యాప్ క్యాలిక్యులేట్ చేస్తాడు ఎస్ఓపి ఫామ్లో. కే మ్యాప్ క్యాలిక్యులేట్ చేస్తే, ఓకే, మీకు కే మ్యాప్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, 2 వేరియబుల్ కే మ్యాప్ కన్సిడర్ చేసుకోండి. 2 వేరియబుల్ కే మ్యాప్ ఏ బి, ఇక్కడ వచ్చే వేరియబుల్ ఏ బార్, ఇక్కడ వచ్చేది బి ఏ, అలాగే బి బార్ బి. ఓకే, 0 అంటే ఇక్కడ రెండు కాంబినేషన్లు, ఇది 0 ఇది 1, ఇది 0 ఇది 1, అంటే 0 0 0 0 అంటే వాల్యూ 0, 0 1 అంటే వాల్యూ 1, 1 0 అంటే వాల్యూ 2, 1 1 అంటే 3. ఓకే, సో అది, సో ఈ పొజిషన్ ప్రకారం వాల్యూస్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. దెన్ కే మ్యాప్ కట్టండి. ఇక్కడ కే మ్యాప్ కడితే ఎక్కడెక్కడ వాల్యూస్ వచ్చినాయి, వాల్యూస్ 1 1 2 కదా, 1 2 3 కదా, 1 దగ్గర 2 దగ్గర 3 దగ్గర. సో ఇది పేర్ చేసుకుంటారు, ఇది పేర్ చేసుకుంటారు, ఇలా పేర్స్ ఫామ్ చేసుకునే క్యాపబిలిటీ దీనికి వస్తుంది. దెన్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈక్వల్ టు వాల్యూ ఏమవుతుంది, ఈ వాల్యూకి సంబంధించింది ఏనే వస్తుంది. ఓకే, ఇది వచ్చేసరికి బి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రెండింటికి కామన్గా ఎవరున్నారు, ఏ ఉంది. ఈ రెండు యాడ్ చేసుకున్న వాల్యూ ఎంత అవుతుంది, 1 అయిపోతుంది. 0 ప్లస్ 1 ఎంత 1 అయిపోతుంది. ఆ 1 కన్సిడర్ చేసుకోలేదు మనం. ఓకే, ఓన్లీ ఏ బార్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. అర్థమైందా ఇక్కడ దాకా ఎలా వచ్చింది అనేది వేరియబుల్స్. సేమ్ అలానే ఇప్పుడు 3 వేరియబుల్స్ కన్సిడర్ చేసుకున్నారనుకోండి, ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి. సేమ్ మళ్ళీ ఏ బి బార్ ప్లస్ ఏ బార్ బి ప్లస్ బీసీ, ఇలా వచ్చాడు వేరియబుల్స్. ఓకే, వీటిని మళ్ళీ మనం ఏం చేయాలి, సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఏ బి బార్ ప్లస్ సి లేదు కదా, సి ప్లస్ సి బార్తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఏ బార్ బి ప్లస్, ఇక్కడ కూడా సి లేదు, సి ప్లస్ సి బార్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏ లేదు, ఏ ప్లస్ ఏ బార్తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఏ బార్ ఇంటూ బీసీ. సో ఇక్కడ బి బార్ సి తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి వచ్చింది, ఇక్కడ బీసీ తీసుకున్నాం. బీసీ తీసుకుంటే సారీ ఏసీ తీసుకున్నాం. ఏసీ తీసుకుంటే జస్ట్ ఏ బార్ సి తీసుకుంటే అప్పుడు బి వాల్యూ ఉండదు కదా, సో బి వాల్యూని కూడా ఏ బార్ సి తీసుకుంటే బి వాల్యూ లేదు. దెన్ బి ప్లస్ బి బార్. ఓకే, సో ఏ బార్ సి. అంటే 3 వేరియబుల్స్ వచ్చేటట్టు చేస్తున్నాను అంతే. 3 వేరియబుల్స్ మిస్సింగ్ అయినాయి కదా, 3 వేరియబుల్స్ వచ్చేటట్టు నేను జస్ట్ ఇక్కడ కరెక్షన్ చేస్తున్నాను. ఓకే, ఏ బార్ సి, బి లేదు కాబట్టి బి ప్లస్ బి బార్తో మల్టిప్లై చేయండి. ఓకే, దెన్ ఇక్కడ వాల్యూస్ ఏమవుతాయి, ఏ బి బార్ సి ప్లస్ ఏ బి బార్ సి బార్ ప్లస్ ఏ బార్ బి సి ప్లస్ ఏ బార్ బి బార్ సి
ప్లస్ ఏబిసి ప్లస్ ఏ బార్ బీసీ. అర్థమైందా? సో ఇది కన్వర్షన్. మొత్తం అన్ని వేరియబుల్స్ వచ్చినాయి కదా. ఇక్కడ నాకు ఇందాకడంటే 2 వేరియబుల్స్ కాబట్టి రిపీటెడ్ వేరియబుల్స్ ఏమొచ్చినాయి ఈజీగా ఐడెంటిఫై చేశాను. సో ఇలా ఉన్నప్పుడు రిపీటెడ్ వేరియబుల్స్ ఐడెంటిఫికేషన్ కష్టం కాబట్టి 1 0 1 అలాగే 1 0 0 అగైన్ 0 1 1 0 0 1 ఓకే 1 1 1 0 1 1 ఓకే. అప్పుడు ఎంత అవుతుంది వాల్యూ? ఇది 5, ఇది 4, ఇది 3, 1 7 ఓకే 3 ఓకే 3 2 టైమ్స్ రిపీట్ అయింది. ఒక నెంబర్ని తీసేయండి ఓకే. ఇంకేమీ రిపీట్ అవ్వలేదు కదా. సో మిన్ టర్మ్స్ ఏమవుతాయి ఇప్పుడు మనకి? సిగ్మా m ఈక్వల్ టు 1 కామా 3 కామా 4 కామా 5 కామా 7. సో ఇవి వాల్యూస్. అర్థమైందా? 1 కామా 3 కామా 4 కామా 5 కామా 7 f of a కామా b కామా c ఈక్వల్ టు. సిమిలర్లీ 4 వేరియబుల్స్ తీసుకుంటే f of a కామా b కామా c కామా d ఈక్వల్ టు 4 వేరియబుల్స్ తీసుకున్నారనుకోండి ఏమవుతుంది? a b c బార్ ప్లస్ అలాగే a బార్ c d బార్ ప్లస్ ఓకే a b c బార్. సో a బార్ a b బార్ c ఓకే ఇలా తీసుకున్నాం ఓకే. ఏదో ఒకటి నేను జస్ట్ ఏదో ఒక బూలియన్ వేరియబుల్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఎలా తీసుకున్నానంటే ఇక్కడ డి మిస్ అయింది ఓకే. సో ఇక్కడ డి మిస్ అయింది, ఇక్కడ డి, ఇక్కడ బిసిడి ఓకే బిసిడి బార్ బి బార్ సిడి బార్ బి బార్ సిడి ఏ మిస్ అయింది. అలా 3 వేరియబుల్స్ మిస్ అయింది ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సి మూడింటిలోనే ఉంది కదా, అంటే ఏ బి డి బార్ తీసుకున్నాం. ఏబిడి బార్ తీసుకుంటే సి మిస్సింగ్ ఓకే. 4 వేరియబుల్స్ మిస్సింగ్ కాంబినేషన్ లో కన్సిడర్ చేసుకుంటున్నాను అంతే, అంతకుమించి ఏం లేదు ఓకే. సో ఇక్కడ 4 వేరియబుల్స్ మిస్సింగ్ లో ఏమవుతుంది చూడండి, ఇక్కడ బి మిస్సింగ్ కదా, సారీ ఫస్ట్ వేరియబుల్ లో ఏ బి సి బార్ డి మిస్సింగ్ ఓకే. డి ప్లస్ డి బార్ తో మల్టిప్లై చేయాలి ప్లస్ ఓకే ఏ బార్ సి డి బార్. సో బి వేరియబుల్ మిస్ అయింది ఓకే. బి ప్లస్ బి బార్ ప్లస్ ఏ ప్లస్ ఏ బార్ ఇంటూ బి బార్ సిడి ప్లస్ ఓకే ఏ బి డి బార్ ఇంటూ సి ప్లస్ సి బార్ ఓకే. 4 వేరియబుల్స్ మిస్సింగ్, జస్ట్ మల్టిప్లై చేయడం ఓకే. సో మల్టిప్లై చేస్తే మీకు వచ్చే అవుట్పుట్ ఏమవుతుంది? ఏ బి సి బార్ డి ఓకే ప్లస్ మళ్ళీ ఏ బి సి బార్ డి బార్. అర్థమైందా? ప్లస్ నెక్స్ట్ మళ్ళీ ఏ బి ఏ బార్ బి సి డి బార్ ఓకే. సో ఇక్కడ బితో మల్టిప్లై చేస్తుంది. ఎక్కడైతే మిస్సింగ్ ఉందో సేమ్ వేరియబుల్స్ ని యాడ్ చేస్తున్నాం మనం. మళ్ళీ ఏ బార్ బి బార్ సి డి బార్ ఓకే. ఇక్కడికి ఈ వాల్యూస్ మల్టిప్లై అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ వాల్యూతో మల్టిప్లై చేస్తే ఏ బి బార్ సి డి ప్లస్ మళ్ళీ ఏ బార్ బి బార్ సిడి ప్లస్ మళ్ళీ ఏ బి సి డి బార్ ప్లస్ ఏ బి సి బార్ డి బార్. సో ఇది ప్రొసీజర్ ఓకేనా. సో మీకు షార్ట్ కట్ ఎలా చెప్పాలి అంటే, షార్ట్ కట్ లో జస్ట్ మీకు ఏదైనా ఇలా ఫంక్షన్ ఇచ్చి దాన్ని స్టాండర్డ్ ఎస్ఓపి ఫామ్ లో కన్వర్ట్ చేయమంటే ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి ఈక్వల్ టు ఇక్కడ ఏవో ఒక వేరియబుల్స్ సమ్ బి బార్ డి బార్ ప్లస్ ఏడి అని ఇచ్చాడు ఓకే, ఆర్ ఏబి అని ఇచ్చాడు ఓకే. ఇలా ఇచ్చాడు అనుకోండి, మీరు వేరియబుల్స్ మిస్సింగ్ ఏవైతే ఉన్నాయో
బి బార్ అంటే ఏ మిస్సింగ్ కదా, ఏ రాయండి. అలాగే సి మిస్సింగ్ కదా, సి రాయండి. డి బార్ యాస్టీజ్ ఇచ్చాడు కదా, యాస్టీజ్ తీసుకోండి. ఓకే, సో ఇక్కడ డి బార్ అనేది 0 0 కామన్. ఓకే, సో ఇక్కడ మాత్రం ఏమవుతుంది, ఇది 0 0 అవుతుంది. ఓకే, ఒకసారి 0 0 తీసుకోవచ్చు, ఒకసారి 0 1 తీసుకోవచ్చు, 1 0 తీసుకోవచ్చు, 1 1 తీసుకోవచ్చు. ఈ 0 0 మాత్రం కామన్. ఓకే, ఈ 0 0 మాత్రం కామన్ గా రాస్తారు. అప్పుడు మీరు ఇక్కడ ఈక్వేషన్ ఎలా రాయాలి, ఏ బార్ బి బార్ సి బార్ డి బార్. అలానే ఏ బార్ బి బార్ సి డి బార్. ఓకే, ఏ బి బార్ సి బార్ డి బార్. సిమిలర్లీ ఓకే, సో ఈ ఫార్మెట్ లో రాయాలి. మిస్సింగ్ టర్మ్స్ ని మనం రిప్రజెంట్ చేసుకుని అండ్ దెన్ ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో వాటికి జీరోస్ వేసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? దెన్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ అండ్ లాజిక్ గేట్స్. అంటే ఇప్పుడు బూలియన్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మనం లాజిక్ గేట్స్ రిప్రజెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక బూలియన్ వేరియబుల్ ఉంది అంటే ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి ఈక్వల్ టు ఏ బార్ డి ప్లస్ బి బార్ సి ప్లస్ బి బార్ డి బార్. ఇలా ఏదో ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి దానికి అండ్ లాజిక్ ద్వారా అండ్ ఆర్ లాజిక్ నాట్ ఈ మూడు యూజ్ చేసుకుని లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయమంటాడు. ఓకే, సో ఏ బార్ అంటే ఒక నాట్ గేట్ అప్లై చేయండి ఏకి, సో ఏ బార్ వస్తుంది. అండ్ దెన్ డి సిగ్నల్, ఈ రెండింటికి ఒక అండ్ గేట్ ఇవ్వండి. సో 2 ఇన్పుట్స్ అండ్ గేట్ ఇస్తే నాకు వచ్చే అవుట్పుట్ ఏ బార్ డి. ఓకే, డి ఇన్పుట్. అండ్ దెన్ అనదర్ అండ్ గేట్ వచ్చేసరికి మళ్ళీ నాట్ గేట్. సో బి ఇస్తున్నాను ఇన్పుట్, ఇక్కడ వచ్చేసరికి బి బార్ అండ్ దెన్ సి వాల్యూ ఇస్తున్నాను. సో బి బార్ సి. ఓకే, అండ్ దెన్ బిడి. సో బిడి అంటే బి వాల్యూ ఇక్కడ ఇస్తున్నారు కనెక్షన్. ఓకే, డి వాల్యూ ఇక్కడ నుంచి కనెక్షన్ తీసుకోండి. ఓకే, సో దెన్ బిడి ఇక్కడ జస్ట్ నాట్ గేట్ కనెక్ట్ చేయాలి. బి బార్ డి బార్ కదా, సో బి బార్ ఇక్కడే ఉంది, డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో బి బార్ డి బార్ అంటే బి బార్ డి బార్ అవుట్పుట్ వస్తుంది. ఈ మూడింటిని ఒక ఆర్ గేట్ కనెక్ట్ చేయండి. ఓకే, అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్ మూడు యూజ్ చేసి అవుట్పుట్ మీరు ఏ బార్ డి ప్లస్ బి బార్ సి అండ్ బి బార్ డి బార్ వచ్చింది. ఓకే, సో వీళ్ళు ఏమంటారంటే ఇలా లాజిక్ గేట్ గీసిన తర్వాత దీన్ని నాండ్ యూజ్ చేసి డ్రా చేయండి అంటారు. ఓకే, నాండ్ యూజ్ చేసి డ్రా చేయమన్నప్పుడు ఈ గేట్నే యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇక్కడ అండ్ గేట్స్ ఉన్నాయి కదా, అండ్ గేట్స్కి అవుట్పుట్ సైడ్లో బబుల్ పెట్టండి. ఇక్కడ ఇన్పుట్స్ ఏంటి, ఏ బార్ డి. ఓకే, ఇక్కడికి వచ్చే అవుట్పుట్ ఏమవుతుంది, ఏ బార్ డి హోల్ బార్ అవుతుంది. ఓకే, అలానే ఇంకొక అండ్ గేట్ ఉంది కదా, ఆ అండ్ గేట్కి మళ్ళీ అవుట్పుట్లో బబుల్ పెట్టండి. సో బబుల్ పెడితే బి బార్ సి, ఇక్కడికి వచ్చే అవుట్పుట్ ఏంటి, బి బార్ సి హోల్ బార్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఒక బబుల్ పెట్టండి. బబుల్ పెడితే బి బార్ డి బార్ అంటే బి బార్ డి బార్ హోల్ బార్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఆర్ గేట్ అన్నిటికీ ఇన్పుట్ సైడ్ లో నాండ్ గేట్ అయితే అండ్ గేట్ అయితే అవుట్పుట్ సైడ్ లో బబుల్ పెట్టండి, ఆర్ గేట్ అయితే ఇన్పుట్ సైడ్ లో బబుల్ పెట్టండి. సో బబుల్ పెడితే ఇక్కడ మూడింటిని కంబైన్ చేస్తే ఈ బార్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ బబుల్ ఉంది కదా, ఏ డి బార్ హోల్ బార్ క్యాన్సిల్ అయిపోతుంది, ఏ డి బార్ అవుతుంది. ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఏమవుతుంది, బి బార్ సి హోల్ బార్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే బి బార్ డి బార్ హోల్ బార్. ఓకే, క్యాన్సిల్ అయిపోయి నాకు అవుట్పుట్ ఏ బార్ డి ప్లస్ బి బార్ సి అండ్ బి బార్ డి బార్ సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో ఇది నాండ్ లాజిక్ అయితే. అదే నార్ లాజిక్ అయితే ఆర్ గేట్ ఉన్న చోట అవుట్పుట్ సైడ్ లో బబుల్ పెట్టండి, అండ్ గేట్ ఉన్న చోట ఇన్పుట్ సైడ్ లో బబుల్ పెట్టండి.
ఇన్పుట్ సైడ్లో బబుల్ పెడితే ఇక్కడ మీరు బార్ ఇక్కడ బబుల్ తీసుకోవాలి, ఇక్కడ బబుల్ తీసుకోవాలి. ఓకే, అండ్ దెన్ ఇక్కడ బబుల్, ఇక్కడ బబుల్, ఇక్కడ బబుల్, ఇక్కడ బబుల్. ఓకే, అవుట్పుట్లో వచ్చేసరికి హోల్ బార్. సో ఇలా పెట్టాలి. ఇన్పుట్స్ ఏంటి? ఏ బార్ డి అండ్ దెన్ బి బార్ సి, బి బార్ డి బార్, రైట్? సో ఇక్కడ వచ్చే అవుట్పుట్స్ ఏమవుతున్నాయి? కాంప్లిమెంట్స్ కాస్త మారిపోతున్నాయి కదా. ఏ బార్ హోల్ బార్ ఇంటూ డి బార్ అండ్ బి బార్ హోల్ బార్ ఇంటూ సి బార్ అండ్ దెన్ బి బార్ హోల్ బార్, డి బార్ హోల్ బార్. ఇప్పుడు ఇక్కడికి వచ్చే అవుట్పుట్స్ ఏమవుతాయి? ఏ డి బార్ ప్లస్ ఏ డి బార్ ప్లస్ బిసి, సారీ బిసి బార్ ప్లస్ బిడి, బిడి హోల్ బార్. ఓకే, సో ఇది కాంప్లిమెంట్ అప్లై చేసుకుంటే ఏ డి బార్ హోల్ బార్ ఇంటూ బిసి బార్ హోల్ బార్ ఇంటూ బిడి బార్ హోల్ బార్. ఓకే, సో దెన్ మనకి ఇక్కడ వచ్చే అవుట్పుట్ కాంప్లిమెంట్ అవుట్పుట్ వస్తుంది. అంటే ఇక్కడ జస్ట్ మీరు ఈ కాంప్లిమెంట్ అప్లై చేస్తే ఏ బార్ ప్లస్ డి అవుతుంది ఇంటూ ఇక్కడ వచ్చే అవుట్పుట్ బి బార్ ప్లస్ సి అవుతుంది, ఇక్కడ వచ్చే అవుట్పుట్ బి బార్ ప్లస్ డి బార్ అవుతుంది. ఓకే, సో దీనికి హోల్ కాంప్లిమెంట్ పెడితే మళ్ళీ నా అవుట్పుట్ సేమ్ వస్తుంది. ఓకే, సో ఈ అవుట్పుట్ ఒకటే, ఎప్పుడు ఒక కాంప్లిమెంట్ పెట్టాలి అంటే ఈ వచ్చిన అవుట్పుట్ మళ్ళీ ఇంకొక కాంప్లిమెంట్ చేయాలి. ఓకే, ఇంకొక నార్ గేట్ తీసుకోవాలి, అప్పుడు నా వచ్చే అవుట్పుట్ సేమ్ అవుట్పుట్ వస్తుంది. అర్థమైందా? అండ్ NAND లాజిక్, నార్ లాజిక్. ఓకే, అర్థమైందా? సో నెక్స్ట్ K-maps, 2 వేరియబుల్ K-maps, 3 వేరియబుల్ K-map, 4 వేరియబుల్ K-map, 5 వేరియబుల్, 6 వేరియబుల్. సో 2 వేరియబుల్లో కాంబినేషన్స్ మనం మ్యాక్సిమం ఒక ఆక్టేన్ ఫామ్, ఒక క్వాడ్రంట్ ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, లేదంటే 2 పేర్, ఇదొక పేరు, ఇదొక పేరు, ఇదొక పేరు, ఇదొక పేరు, 4 పేర్స్ ఫామ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఒక్కొక్కటి ఇండివిజువల్ 2 ఎలిమెంట్స్ ఇండివిజువల్గా తీసుకోవచ్చు. ఓకేనా? సో పాసిబిలిటీస్ అడ్జసెంట్ సెల్స్ని బట్టి మీకు అవుట్పుట్స్ వస్తాయి. ఓకేనా? అండ్ దెన్ 3 వేరియబుల్ K-map అయితే ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? ఇక్కడ ఒక ఆక్టేన్ ఫామ్ చేసుకోవచ్చు, ఇదొక ఆక్టేన్. క్వాడ్రెంట్స్ ఎన్ని ఫామ్ చేసుకోవచ్చు? ఇదొక క్వాడ్రెంట్, ఇదొక క్వాడ్రెంట్. ఓకే, అండ్ దెన్ ఈ అవుట్పుట్ని, ఈ ఇన్పుట్ని, దీన్ని, సో ఈ సైడ్ని కూడా క్వాడ్రెంట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇదొక క్వాడ్రెంట్ చేసుకోవచ్చు. సో పాసిబిలిటీస్ క్వాడ్రెంట్స్ తర్వాత పేర్స్. ఓకేనా? అలానే 4 వేరియబుల్ K-maps వచ్చేసరికి ఒక ఆక్టేన్, ఇదొక ఆక్టేన్, ఇదొక ఆక్టేన్. ఓకే, సో 2, మళ్ళీ ఇదొక ఆక్టేన్ 3, సో ఇదొక ఆక్టేన్ 4, అండ్ దెన్ ఇదొక ఆక్టేన్ 5. ఓకే, సో ఇదొక ఆక్టేన్ 6, ఇదొక ఆక్టేన్ 7. ఓకే, సో ఇలా ఆక్టెన్స్ని మనం ఫామ్ చేసుకోవచ్చు. 5 వేరియబుల్ K-map ఇక్కడ కామన్ వేరియబుల్స్ చూసుకోవాలి. 6 వేరియబుల్స్ 4 వీటిలోని కామన్గా ఉన్నవి చూసుకోవాలి. ఓకేనా? 5 వేరియబుల్, 6 వేరియబుల్ మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇంటర్వ్యూస్లో అంత పెద్దగా ఏం అడగరు. ఓకే, అప్ టు 4 వేరియబుల్ K-map వరకు చూసుకోండి. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా?